స్ట్రీట్లో దొరికే మరమరాల మసాలా అంటే మీకు ఇష్టమేనా? అయితే ఈ వీడియో అసలు స్కిప్ చేయకండి. అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్టీతో క్రిస్పీగా, స్పైసీగా మరమరాల మసాలా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. వెల్కమ్ టు ది జూహా ఫాతిమాస్ వరల్డ్. ముందుగా మరమరాలను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా కోసం కావలసిన పదార్థాలను కట్ చేసుకుందాం. ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, చిన్న సైజ్ ఒక టమాటా, నైఫ్ మరియు గార్నిష్కి కొత్తిమీర. వీటన్నిటిని సన్నగా తరిగి తీసుకుందాం. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లు ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాను. తర్వాత మరమరాలు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి మరమరాలను వేసి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లు స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మరమరాలు మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి మనం స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మరమరాలు చేతితో ఇలా నలిపితే మనకు పొడి పొడిగా అవ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో పుట్నాల పప్పు మరియు పల్లీపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 6-5 చిన్నులపాయలను తీసుకొని దంచి తీసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేయాలి. 1 స్పూన్ చాట్ మసాలా, రుచికి తగిన కారం, ఉప్పు వేసి ఒక 2 సెకండ్ల పాటు అలా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మరమరాలను వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది అంతా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు, పల్లీపప్పును వేసి కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా ఒక నిమ్మబద్దను తీసుకొని పిండి సర్వ్ చేసుకుంటే మనకు స్ట్రీట్ స్టైల్ మరమరాల మసాలా రెడీ అయినట్లు. అబ్బా, మన స్ట్రీట్ స్టైల్ మరమరాల మసాలా రెడీ. క్రిస్పీగా, కారంగా, మసాలా టేస్ట్తో అదిరిపోయింది. టీ టైంలో ఒక్కసారి ఇది పెట్టారంటే ప్లేట్ ఖాళీ అయ్యే వరకు ఎవ్వరూ ఆపరు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీల కోసం జూహా ఫాతిమా వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.